8th క్లాస్ డిఎస్సి తెలుగు ప్రాక్టీస్ బిట్స్. ఫస్ట్ క్వశ్చన్, కవి బ్రహ్మ అనే బిరుదు ఎవరికి కలదు క్రింది వానిలో? ఆప్షన్ ఏ నన్నయ్య, ఆప్షన్ బి తిక్కన, ఆప్షన్ సి అల్లసాని పెద్దన, ఆప్షన్ డి శ్రీనాథుడు. తిక్కనకి కలదు కవి బ్రహ్మ అనే బిరుదు. నెక్స్ట్ క్వశ్చన్, ఉల్లము అనగా అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ రంధ్రము, ఆప్షన్ బి కోరిక, ఆప్షన్ సి మనసు, ఆప్షన్ డి ఆనందము. కరెక్ట్ ఆన్సర్ మనసు. ఉల్లము అనగా అర్థం ఏంటంటే మనసు. నెక్స్ట్ క్వశ్చన్, నేతాజీ ఎవరి యొక్క రచన? ఆప్షన్ ఏ పవని నిర్మల ప్రభావతి, ఆప్షన్ బి పెరుమాళ్ళ మునెప్ప, ఆప్షన్ సి కొండేపూడి లక్ష్మీనారాయణ, ఆప్షన్ డి గుర్రం జాసువా. కరెక్ట్ ఆన్సర్ గుర్రం జాసువా. నేతాజీ ఎవరి యొక్క రచన అంటే గుర్రం జాసువా యొక్క రచన. నెక్స్ట్ క్వశ్చన్, ఇనుడు అనగా అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ అగ్ని, ఆప్షన్ బి సూర్యుడు, ఆప్షన్ సి భూమి, ఆప్షన్ డి చంద్రుడు. కరెక్ట్ ఆన్సర్ సూర్యుడు. ఇనుడు అనగా సూర్యుడిని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, కౌముది అనగా అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ ఆకాశము, ఆప్షన్ బి వెన్నెల, ఆప్షన్ సి నిర్మలము, ఆప్షన్ డి ప్రశాంతం. కరెక్ట్ ఆన్సర్ వెన్నెల. కౌముది అనగా అర్థం ఏంటంటే వెన్నెల అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, సరస్వతీ పుత్ర అనే బిరుదు ఎవరికి కలదు క్రింది వానిలో? ఆప్షన్ ఏ వేటూరి ప్రభాకర శాస్త్రి, ఆప్షన్ బి కడప వెంకట సుబ్బన్న, ఆప్షన్ సి నార్ల వెంకటేశ్వరరావు, ఆప్షన్ డి మద్దూరి నగేష్ బాబు. కరెక్ట్ ఆన్సర్ కడప వెంకట సుబ్బన్నకి కలదు సరస్వతీ పుత్ర అనే బిరుదు. నెక్స్ట్ క్వశ్చన్, అల్పపీడనం రచన ఎవరికి సంబంధించినది క్రింది వానిలో? ఆప్షన్ ఏ వేటూరి ప్రభాకర శాస్త్రి, ఆప్షన్ బి కడప వెంకట సుబ్బన్న, ఆప్షన్ సి నార్ల వెంకటేశ్వరరావు, ఆప్షన్ డి పైడి తేరేస్ బాబు. కరెక్ట్ ఆన్సర్ పైడి తేరేస్ బాబు రచన అల్పపీడనం అనేది. పైడి తేరేస్ బాబు యొక్క రచన అల్పపీడనం అనేది. నెక్స్ట్ క్వశ్చన్, తుమ్మెద రచన ఎవరికి సంబంధించినది క్రింది వానిలో? షేక్ కాజా హుస్సేన్కి సంబంధించింది తుమ్మెద రచన. నెక్స్ట్ క్వశ్చన్, శాపగ్రస్తులు ఎవరి యొక్క నవల? శాపగ్రస్తులు అనేది ఆప్షన్ ఏ పవని నిర్మల ప్రభావతి, ఆప్షన్ బి పెరుమాళ్ళ మునెప్ప, ఆప్షన్ సి కొండేపూడి లక్ష్మీనారాయణ, ఆప్షన్ డి గరికపాటి మల్లవధాని. కరెక్ట్ ఆన్సర్ పవని నిర్మల ప్రభావతి యొక్క నవల శాపగ్రస్తులు అనేది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి శతకం ఎవరికి సంబంధించింది క్రింది వానిలో? గరికపాటి మల్లవధానికి సంబంధించింది విద్యార్థి శతకము అనేది. కొన్ని ముఖ్యమైన శతకాలు చూడండి. గరికపాటి మల్లవధాని విద్యార్థి శతకము, అదేవిధంగా మారద వెంకయ్య భాస్కర శతకము, అదేవిధంగా పక్కి అప్పల నరసయ్య గారు కుమార శతకము, అదేవిధంగా పెరుమాళ్ళ మునెప్ప విద్యా శతకము. ఈ తేడా గుర్తించండి. విద్యా శతకం అయితే పెరుమాళ్ళ మునెప్ప, విద్యార్థి శతకం అయితే గరికపాటి మల్లవధాని. ఈ రెండింటికి తేడా గుర్తించండి. నెక్స్ట్, కంచర్ల గోపన్న దాశరథి శతకము, అదేవిధంగా మాచిరాజు శివరామరాజు మనుల మూట శతకం. మాచిరాజు శివరామరాజు యొక్క శతకం పేరేంటే మనుల మూట శతకం. అదేవిధంగా బమ్మెర పోతన యొక్క శతకం ఏంటంటే నారాయణ శతకం. అదేవిధంగా గుండ్లపల్లి నరసమ్మ శతకం ఏంటంటే వరదరాజ శతకం, వరదరాజ. అదేవిధంగా కొండూరు వీరరాఘవాచార్యుల యొక్క శతకం పేరేంటే మిత్ర సాహస్రి శతకం.
వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాచింగ్లో కూడా అడగవచ్చు. ఈ శతాబ్దాలు కూడా ఇంపార్టెంటే. గరికపాటి మల్లవదాని 19వ శతాబ్దానికి చెందిన అతను. అదేవిధంగా మారద వెంకయ్య 17వ శతాబ్దానికి చెందినవారు. అదేవిధంగా పక్కి అప్పల నరసయ్య 16వ శతాబ్దానికి చెందినవారు. అదేవిధంగా పెరుమాళ్ళ మునియప్ప 20వ శతాబ్దానికి చెందినవారు. అదేవిధంగా కంచర్ల గోపన్న 17వ శతాబ్దానికి చెందినవారు. అదేవిధంగా మాచిరాజు శివరామరాజు 20వ శతాబ్దానికి చెందినవారు. అదేవిధంగా బమ్మెర పోతన 15వ శతాబ్దానికి చెందినవారు. గుండ్లపల్లి నరసమ్మ, అదేవిధంగా కొండూరు వీరరాఘవాచార్యులు 20వ శతాబ్దానికి చెందినవారు. వీరిద్దరూ కూడా. ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.